హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథలు భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాం. ఇందులో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా? మరి ఇంతకు మించి ఏం జరుగుతుంది భాగ్యం? దానికి జరగవలసిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఆ సంఘటనను మర్చిపోయి అది మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వాలి అంటే మనం ఇచ్చే ధైర్యం ఒక్కటే దానికి మార్గం. అయినా ఆ సంఘటన జరగకముందు తను చాలాసార్లు బయటకు వెళ్ళింది. అప్పుడు ఎప్పుడు మనం అడ్డు చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పాలి? ఇంత జరిగాక కూడా తను ధైర్యంగా అడుగు పెడుతున్నందుకు మనం సంతోషించాలి. తన జీవితాన్ని తిరిగి తను నిలబెట్టుకోవడానికి కావలసిన ఆత్మధైర్యాన్ని మనం తనకి అందించాలి. పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి అంతస్తుల కన్నా ఇలాంటి కష్టకాలంలో ఇచ్చే ధైర్యమే వారి జీవితాన్ని నిలబెడుతుంది. ఇంకా భూమి జీవితంలో మనం ఇవ్వడానికి కూడా ఈ ధైర్యం తప్ప మన దగ్గర ఇంకేమీ మిగలేదు కదా అన్నాడు రామస్వామి. దాంతో భాగ్యం కూడా ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అమ్మా, తమ్ముడి పెళ్ళి ఎలాగో ఆగిపోయింది కదా, ఎప్పుడైనా నా కూతురు గురించి కొంచెం ఆలోచించండి. అది ఆశలన్నీ దాని మావయ్య మీదే పెట్టుకుని ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను అని కూర్చుంది అంటూ తల్లిని దువ్వే ప్రయత్నం చేసింది శోభన. ఉండవే, ఇప్పుడే కదా అంత పెద్ద సంఘటన జరిగింది. ఇప్పుడప్పుడే వాడు పెళ్లి జోలికి వెళ్ళడు అని నా నమ్మకం. వాడి మనసు కొంచెం స్థిమితపడ్డాక మెల్లిగా శ్రావణి సంగతి వాడి దగ్గర మాట్లాడతాను అని శాంత అంటూ ఉండగా ఆ ఇంటి ముందు ఏదో వెహికల్ వచ్చి ఆగిన సౌండ్ శోభనకు వినిపించింది. దాంతో అటువైపు చూసిన శోభనకి స్కూటీ స్టాండ్ వేస్తూ కనిపించింది భూమి. ఆమెను చూడగానే మండిపడిపోతూ, అదిగో మళ్ళీ వచ్చేసింది కదా ఆ పాపిష్టిది, ఇంకా వీడు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నట్లే అని రుసరుసలాడింది శోభన. ఆ మాట విని ఎవరే అంటూ అటు చూసిన ఆమెకి లోపలికి వస్తూ కనిపించింది భూమి. ఆమెను చూడగానే ఎక్కడే లేని కోపం వచ్చేయడంతో అక్కడే ఆగు అంటూ గట్టిగా అరిచింది శాంత. దానితో లోపల పెట్టబోయిన అడుగు పెట్టకుండా ఆపేసి ఆమె వైపు చూసి, ఏమైందా ఆంటీ అని అడిగింది భూమి. నీలాంటి వాళ్ళు వచ్చే ఇల్లు కాదమ్మా ఇది. నీ కాలు మా ఇంట్లో మోపి మా ఇంటిని అపవిత్రం చేయకు ఆమె వైపు కోపంగా చూస్తూ అంది శాంత. ఆ మాటతో ఆమెని చంపేసేలా చూస్తూ తన కాలు ఆ ఇంటి లోపల పెట్టి ఆమె దగ్గరకు వచ్చి నిలబడి, ఇప్పుడు మీ ఇంట్లోకి నేను వచ్చేసాను కదా, అంటే ఇప్పుడు మీ ఇల్లు అపవిత్రం అయిపోయినట్లేనా? అంటే మీరు కూడా నాలాగే పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అన్నమాట అంది భూమి. ఎంత పొగరే నీకు! అసలు పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అందుకనే వాడు నీకు సరైన బుద్ధి చెప్పాడు కచ్చిగా అంది శాంత. నాకు వాడికి చెప్పిన బుద్ధి సంగతి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు నీ కొడుక్కి బుద్ధి చెప్పాలి. ఎక్కడ వాడు అడిగింది భూమి. ఏయ్, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నా తమ్ముడిని పట్టుకుని వాడు వీడు అంటావా? ఒళ్ళు ఎలా ఉందేంటి కోపంగా అరిచింది శోభన. ఆడపిల్ల తెచ్చే కట్నం కోసం కక్కుర్తిగా ఎదురుచేసే వెధవని పట్టుకుని వాడు వీడు అనకుండా ఇంకేమనమంటావు? అయ్యా, సార్, బాబు అంటూ పిలుస్తూ నెత్తిన పెట్టుకోవాలా ఏంటి అడిగింది భూమి. ఏంటి ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? కట్నం తీసుకోవడం అన్నది మగవాడి హక్కు. అయినా కనీస లాంఛనాలు కూడా పెట్టడానికి దిక్కులేని వాళ్ళు ఆడపిల్లల్ని ఎందుకు కన్నట్లో సాగదీసింది శోభన. బ్రతుకుండగానే పీక్కు తినే నీలాంటి రాక్షసులు ఈ భూప్రపంచంలో ఉన్నారని తెలియక కన్నారులే, కానీ నీ కూతుర్నంటే మరీ అంత దారుణంగా పెంచుతున్నావు. ముందు ఆ కిరణ్ గాడు అయిపోయాడు, ఆ తర్వాత ఆ వాసుగాడిని తగులుకుంది. వాడి దగ్గర కూడా బాగానే లాగి ఎడంకాళ్ళతో తన్నినట్లుంది కదా. ఇప్పుడు మావయ్య అంటూ వీడిని తగులుకోవాలని చూస్తుంది. అసలు ఎవరో ఒకరితో అయినా ఫిక్స్ అయ్యి ఉంటుందా అది? దానికి ట్రైనింగ్ బాగానే ఇస్తున్నావు నువ్వు ఆమెను ఎగాదిగా చూస్తూ అంది భూమి. ఏం వాగుతున్నావే అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యెత్తింది శోభన. ఆ చేతిని గాలిలోనే ఆపి పట్టుకుని, ఏ, నీ కూతురు గురించి ఒక్క మాట అంటేనే నీకు అంత కోపం వచ్చిందే? మరి ఈ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి నువ్వు నన్ను నా ఫ్యామిలీని అంటున్న మాటలకి మాకెంత కోపం రావాలి? అసలు మాకు వచ్చిన కోపానికి నిన్ను ఎప్పుడో చంపి పడేసి ఉండాలి. కానీ నీ అదృష్టం బాగుండి
మాలో ఉన్న మంచితనం ఆ పని చేయకుండా మమ్మల్ని ఆపింది. అయినా ఎవరికీ తెలియకుండా ఎదవేషాలు వేస్తే వాళ్ళందరూ మహాపతివ్రతలు అయిపోతారు. నా ప్రమేయం లేకుండా జరిగిన ఒక సంఘటనకి నేను అపవిత్రురాలని అయిపోతున్నానా? అసలు మీవి నోళ్ళ లేక మురికి కాలవలా? ఆడవాళ్ళు అయ్యుండి సాటి ఆడపిల్ల గురించి ఎంత దారుణంగా మాట్లాడడానికి సిగ్గుపడండి. సీరియస్గా వారందరినీ చూస్తూ అంది భూమి. ఆ మాటతో వాళ్ళిద్దరూ తలలు వంచుకున్నారు. నీకు ఇంత జరిగిన బుద్ధి రాలేదన్నమాట. ఇంకా అదే పొగరుతో మాట్లాడుతున్నావు. ఆమె వెనక నుంచి వచ్చింది ఆ వాయిస్. దాంతో వెనక్కి తిరిగి చూసిన ఆమెకి కోపంగా తనని చూస్తూ ఉన్న కార్తీక్ కనిపించాడు. అతన్ని చూసి వెటకారంగా నవ్వుతూ, బుద్ధి రావాలా? బుద్ధి లేని వాళ్ళు ఆ బుద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తుంది తెలుసా? అంది భూమి. అంటే ఏంటి? నాకు బుద్ధి లేదు అంటున్నావా? కోపంగా అడిగాడు కార్తీక్. అదే ఉంటే హాస్పిటల్ బెడ్పై నేను పడి ఉంటే నీకు ఏమీ సంబంధం లేదన్నట్లు కనీసం చూడడానికి కూడా రాకుండా పారిపోయి వచ్చేవాడివే కాదు. మాట్లాడడానికి వచ్చిన మా నాన్నని అవమానించి నష్టపరిహారం కింద ఆస్తిని తీసుకుంటాను అని చెప్పి కనీసం నువ్వు మనిషివి అనే సంగతి కూడా మర్చిపోయేవాడివి కాదు. ఇలా చేసి నువ్వు ఎంత అధమస్థానానికి దిగజారిపోయావో బాగానే నిరూపించుకున్నావు అంది భూమి. భూమి గట్టిగా అరిచాడు కార్తీక్. ఎందుకు అరుస్తున్నావు? ఓ, నీ గురించి నిజాలు మాట్లాడుతున్నానన్నా. తప్పులు అన్నీ బయటపడ్డాక నిజాలే కదా మాట్లాడుకోవాలి అంది భూమి. ఏంటే వాగుతున్నావు? అసలు తప్పు చేసింది నేను కాదు, నువ్వు. అందుకే నీకు సరైన శిక్ష పడింది. ఆ శిక్ష అనుభవిస్తూ ఇంట్లో పడి ఏడవక మళ్ళీ రోడ్ల మీద పడ్డావు. సిగ్గులేని నీలాంటి ఆడదాన్ని చూస్తుంటే చిరాకు వస్తుంది. ముందు మర్యాదగా నా ఇంటి నుండి బయటికి వెళ్ళు అన్నాడు కార్తీక్. సిగ్గుపడే అంత నీచమైన పని నేనేమీ చేయలేదు. ఆడపిల్ల అంటే అణిగమణిగి ఉండాలి, కాలి కింద చెప్పులా పడి ఉండాలి అని అనుకునే నీలాంటి మగవాళ్ళు పడాలి సిగ్గు. తప్పులు చేసే మీలాంటి ఎదవలే కాలర్ ఎగరేసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఏ తప్పు చేయని నేనెందుకురా ఏడుస్తూ ఇంట్లో కూర్చోవాలి? అయినా నీ ఇంటికి రావాలని కానీ ఇక్కడ ఉండాలి అని కానీ నేను ఆశపడడం లేదు. కట్నం కింద నువ్వు మా నాన్నగారి దగ్గర తీసుకున్న ఆస్తి పేపర్స్ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంది భూమి. ఏ ఆస్తి పేపర్స్? మా దగ్గర అలాంటివేమీ లేవు. అయినా నీ వల్ల మేము నష్టపోయిన దానికి మేమే మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి లాగాలి. పోనీలే పాపం అని జాలి చూపించి వదిలేసినందుకు తిరిగి ఆస్తి అంటూ ఒకరి తర్వాత ఒకరు మా ఇంటి మీద పడతారేంటి అన్నాడు కార్తీక్. ఏంటి, కేసు వేస్తావా? ఏమని వేస్తావు? నేను ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమించాను, నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పి పెళ్లి దాకా తీసుకువచ్చాను. పెళ్ళి 2 రోజుల్లో ఉంది అనగా కట్నం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోను అని వాళ్ళని బెదిరించాను. వాళ్ళు కట్నం ఇచ్చాక కళ్యాణ మండపానికి వచ్చాను. ఆ తర్వాత ఒక మదమెక్కిన పసుపు ఆమెపై దాడి చేస్తే ఆమెని ఒంటరిగా వదిలేసి నా దారి నేను చూసుకున్నాను. అలా చేసినందుకు ఆమె నాకు కట్నంగా ఇచ్చిన ఆస్తిని నష్టపరిహారంగా నాకు ఇప్పించండి అని కేసు పెడతావా? అయితే పెట్టు. ఆ కేసు ఎంత స్ట్రాంగ్గా నిలబడుతుందో నువ్వు, నీ అక్క, నీ అమ్మ ఎన్నాళ్ళు జైల్లో ఉంటారో నేను చూస్తాను అంది భూమి. ఏంటి, బెదిరిస్తున్నావా? పళ్ళు కొరుకుతూ అడిగాడు కార్తీక్. లేదు, జరిగేది చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళుతున్నాను. నీ మీద కేసు పెట్టడానికి అనుకోకు. అక్కడ నేను కలవాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. వాళ్ళని కలిసి వాళ్ళకి నా స్టైల్లో బుద్ధి చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఆ సమయానికి నా ఆస్తి పేపర్స్ నా ఇంటికి చేరుకోవాలి. లేదు అంటే అదే స్టేషన్కి నిన్ను పోలీసులు తీసుకువచ్చేదాకా నేను అక్కడే ఉంటాను. కాబట్టి బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం ఏమిటో అన్నది తెలియపరచు అని చెప్పి వారందరి వైపు ఒక్కసారి అసహ్యంగా చూసి బయటికి నడిచింది భూమి. చూసావా అమ్మ దాని పొగరు? మన ఇంటికి వచ్చి తమ్ముడికి వార్నింగ్ ఇస్తుంది. నోరు నొక్కుంటూ అంది శోభన. మరే, ఏ దేవుడో కనికరించి పంపించడం వల్ల బ్రతికిపోయాం. కానీ ఇది కనుక కోడలయ్యి ఉంటే మన కొరివి మనతోనే పెట్టించుకునేలా చేసేది అంది శాంత. దాంతో అసహనంగా ఫీల్ అవుతూ, అమ్మా, ఆ ఆస్తి పేపర్స్ ఏవో వాళ్ళ ఇంటికి పంపించు అన్నాడు కార్తీక్. ఏంట్రా, అది ఇచ్చిన వార్నింగ్కి భయపడి ఆస్తి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నావా? కంగారుగా అడిగింది శాంత. ఇవ్వకపోతే డౌరీ కేసు కింద మనల్ని బుక్ చేస్తాను అని అది చెప్పి వెళ్ళింది కదా.
ఒక్కసారి ఆ కేసు కింద అరెస్ట్ అయితే మనం ముగ్గురికి చెప్పకూడే గతి, కోపంగా అన్నాడు కార్తీక్. జైలు శిక్ష కన్నా ఆస్తి ఇచ్చేయడమే బెటర్ అనుకున్న వాళ్ళు ఆ పేపర్స్ రామస్వామికి ఇమ్మని చెప్పి ఆ ఇంటి పనివాడిని పంపించారు. అక్కడి నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది భూమి. ఆమె రావడం చూసిన ఇన్స్పెక్టర్, ఏంటమ్మా నువ్వు ఇలా వచ్చావు అంటూ కంగారుగా అడిగాడు. అతని కళ్ళల్లో ఏదో జాలి కనిపిస్తుంది. అది భూమికి అసలు నచ్చడం లేదు. నేను ఒకసారి అతని కలవాలి సార్ చెప్పింది భూమి. ఎందుకమ్మా? అసలే అతను చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో ఇప్పుడు నిన్ను ఏమైనా చేస్తాడేమో భయంగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ మాటకి విరక్తిగా నవ్వి, అతను చేయవలసింది ఎప్పుడో చేసేసాడు ఇన్స్పెక్టర్. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాడు? మా అయితే నా ప్రాణం తీసేస్తాడు అంతేగా. అది తీయకుండా ఆపడానికి ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇంకా ఎందుకు ఆ భయం అడిగింది భూమి. దానితో 2 నిమిషాలు ఆలోచించి, సరే అమ్మా రా అంటూ ఆమెని గగన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు పోలీసులు. సెల్లో కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు గగన్. అక్కడ ఉండాలి అంటే అతనికి అంతకంతకి ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంది. అప్పుడే గగన్ అని పిలిచిన ఇన్స్పెక్టర్ పిలుపుకి చూపుని అటువైపు తిప్పిన అతనికి చేతులు ఫోల్డ్ చేసుకుని కూల్గా తన వైపే చూస్తూ ఉన్న భూమి కనిపించింది. ఆమెను చూసి, ఓ నువ్వా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? మరి మా వాళ్ళందరూ ఏంటి ఏదో నువ్వు పోయినట్లు నన్ను తీసుకువచ్చి స్టేషన్లో పడేశారు? ఇన్స్పెక్టర్ చూడండి, అది ఇంకా బ్రతికే ఉంది. మరి నేను ఇంకా ఎందుకు ఈ స్టేషన్లో? విడిచిపెట్టండి, నాకు అర్జెంట్ పనులున్నాయి అన్నాడు గగన్. అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ సెల్కి ఉన్న లాక్ ఓపెన్ చేశాడు. దాంతో కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వచ్చి ఆమె ముందు నిలబడి, ఏంటి నాకు భయపడి మళ్ళీ నేను నిన్నేమైనా చేస్తానేమన్న భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి మరి నన్ను విడిపించావా? నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఆ భయం ఏదో నువ్వు ముందే పడి ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు గగన్. వెంటనే అతని చెంప పగిలింది. కోపంగా ఆమె వైపు చూశాడు అతను. ఇలా కొట్టాననే కదా నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు అని మరొక్కసారి అతని చెంప పగలగొట్టి, ఇదిగో మళ్ళీ కొట్టాను, ఇప్పుడు చేయి, ఏం చేస్తావో నేను చూస్తాను అని అడిగింది భూమి. భూమి అడిగిన ప్రశ్నకి గగన్ ఏం చేస్తాడు? అతని కోపాన్ని మరింత రెచ్చగొడుతూ భూమి ఉండడంతో అతని పరిస్థితి ఏంటి? కార్తిక్ భూమిపై కోపం పెంచుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.